హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే 100 ఫాలోవర్స్కి రీచ్ అయినాము. ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మామిడికాయ పులిహోరకి కావలసిన ఐటమ్స్ తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా 1 కప్పు రైసు, తురిమి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, పసుపు. తయారు చేసే విధానం: ఒక బాండీ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం 2 స్పూన్ల ఆయిల్ పోసేసుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత పప్పు దినుసులన్నీ వేసేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తుంపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని దీంట్లో మామిడికాయ తురుము 2 స్పూన్లు వేసుకోవాలి. అన్నాన్ని పట్టి వేసుకోవాలి. మనము 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి. 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు కలిపి ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత కలుపుకొని నూనె అంతా ఇలా పైకి వచ్చేలాగా చూసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దాంట్లో అన్నం వేసేసుకోండి. అన్నం వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. అన్నం ఇట్లా ఉండల్లాగా ఉండకుండా అన్నం మొత్తం పొడి పొడిలాటట్టు కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే పులిహోర రెడీ. మామిడికాయ పులిహోర. మీకు మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గంట కొట్టండి ఫ్రెండ్స్.